జరిగిందని వైఎస్సీపీకి చెందిన కాపు నేతలు చెప్తున్న మాటలు శోచనీయమని టీడీపీ మండల ఉపాధ్యక్షులు వీరభద్ర గాలిహరి వ్యాఖ్యానించారు. సోమవారం వేంపల్లిలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అంబటి రాంబాబును ఉద్యమ నేతగా వైఎస్సీపీ నేతలు ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. కాపులను తిట్టించడమే తప్ప అంబటి రాంబాబు ఎక్కడ కాపుల కోసం పోరాటం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయాలకు కులాన్ని అంటగట్టడం సరైన పద్ధతి కాదన్నారు. అంబటి రాంబాబు ఒక్కడే కాపు నేత కాదని పవన్ కళ్యాణ్ కూడా కాపు నేతేనని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుపై అసభ్య పదజాలంతో దూషించడం తీవ్ర తప్పిదమని, అంబటి రాంబాబు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజమైన కాపు నేత పవన్ కళ్యాణ్ అని, ఆయన వెంటే కాపులు బలిజలు అందరూ నడుస్తున్నారని స్పష్టం చేశారు. వైసీపీ పార్టీలో ఉన్నవారే కాపులను అణగతొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల లడ్డూ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలు అంబటి రాంబాబును బలిపశువుగా మార్చారని విమర్శించారు. ఈ రోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైసీపీ అంబటి రాంబాబు గురించి వేంపల్లికి సంబంధించిన మంది కాపు నేతలు కాపులకు అన్యాయం జరిగింది, కాపులు ఎదుగుతా అంటే కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకుందని అవాస్తవాలు చెప్పినారు. ఈ రోజు అంబటి రాంబాబు గారు ఒక్కరే కాదు కాపు నేత అని, పవన్ కళ్యాణ్ కూడా కాపు నేతే. మళ్ళీ ముద్రగడ పద్మనాభం గురించి కూడా మళ్ళీ ఒకసారి ఆయన టాపిక్ లెక్క తెచ్చినాడు. ఇదే ముద్రగడ పద్మనాభం రెడ్డి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోకపోతే, నేను ఓడించకపోతే నేను ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పేరు మార్చుకుంటానని ఆ కాపు నేత ఆ మున్సిపాలిటీలోకి పోయి పవన్ కళ్యాణ్ గెలిచినాడు, నేను పేరు మార్చుకుంటానని స్వచ్ఛందంగా ముద్రగడ పద్మనాభ రెడ్డి అని ఆయన పేరు మార్చుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఇదే పవన్ కళ్యాణ్ను ఒక వ్యక్తి 2024లో కొంతమంది మీ ఇంట్లో వాళ్ళను అసభ్యకరమైన, నేను కూడా మాట్లాడలేకపోతున్నా, అసభ్యకరంగా మీ ఇంట్లో పిల్లలను మీ భార్యను వెతికి మాలాంటి వాళ్ళకి అప్పచెప్పాలన్నప్పుడు ఈ కాపు నేతలు ఏమైపోయినారు? పవన్ కళ్యాణ్ కాపు నేత కాదా? ఓన్లీ అంబటి రాంబాబు గారు ఒక్కరే కాపు నేతనా? ఉద్యమ నాయకుడు అంటే ఎక్కడ ఉద్యమ నాయకుడు అయినాడు ఆయన? పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఉద్యమం నాయకుడు అయినాడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో. పవన్ కళ్యాణ్ను అదే పనిగా కొంతమందిని క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొని వచ్చి అదే పనిగా పవన్ కళ్యాణ్ తిట్టేటందుకే వీళ్ళను పెంచి పోషిస్తున్నారు తప్పితే అంతకుమించి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు తిరుమల లడ్డు విషయము తెరపైకి వచ్చింది. అది కల్తీ జరిగిందని సిబిఐ నిర్ధారణ చేసింది. ఇప్పుడు దాన్ని ఎట్లా మభ్యపెట్టాలా, హిందూ సంఘాలన్నీ ఒక అజెండాకు వచ్చి దీన్ని ఎట్లయినా సరే దీన్ని మేము ఖండించాలని చెప్పేసి వాళ్ళకు ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నారు. దీన్ని డైవర్ట్ చేసేదానికి పాపం అంబటి గారిని బలి చేసినారు, అంతే, అదేం లేదు. అదే ఒక కాపు నాయకుడిని బలి చేసినారు. అదే అంతమందికి ఆ పార్టీలో ఎవరు లేరా? అంబటి రాంబాబు గారితో తిట్టియాలనా? అసలు చంద్రబాబు గారిని మాట్లాడిన మాట ఏంది? అంబటి రాంబాబు గారు ఒక ఎక్స్ మినిస్టర్ అయ్యుండి, ఒక మాజీ ఎమ్మెల్యే అయ్యుండి చంద్రబాబు నాయుడు గారిని ఒక ముఖ్యమంత్రిని అలా మాట్లాడొచ్చునా? అది ఏ వ్యక్తికైనా జీర్ణించుకోగలుగుతారా? మీరే చెప్పండి. ఏ వ్యక్తి అయినా సరే అది అట్లా ఎట్లా మాట్లాడాలనిపించింది ఆయన్ను? ఆయన వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత? ఈ రకం మాట్లాడిన దాన్ని మీరు ఎలా సమర్థిస్తున్నారండి? ఎట్లా సమర్థిస్తారు దీన్ని? అంటే మీ పార్టీలో ఇట్లా మాట్లాడితే మీకు మనుగడ ఉంటుందని ఏమైనా మాట్లాడుతున్నారా? లేకపోతే నిజమైన కాపు నేత అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు? నిజమైన కాపు నేత పవన్ కళ్యాణ్, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా సరే కాపులంతా పవన్ కళ్యాణ్ వెంటే నడుస్తారు. ఇలాంటి వాళ్ళు నమ్మి ఎవరు వాళ్ళ వెంట నడవరు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా కాపులను బలి చేస్తున్నారని మీ అంతా మీరు తెలుసుకోండి. మీ పార్టీలోనే కాపులను బలి చేస్తున్నారు, ఏ పార్టీలో చేయలే. ఓకే, అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు వాడినటువంటి పరిషత్ పదజాలం ఏదైతే ఉందో దానిని కూటమి తరపున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ క్షేత్రంలో కులాలకు మతాలకు అతీతంగా మనమందరం కూడా అన్ని వర్గాలను కలుపుకొని పనిచేసేటువంటి బాధ్యత కలిగినటువంటి రాజకీయ రంగంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మీరు ఈ విధంగా ముఖ్యమంత్రి స్థాయి అని కూడా మరిచి మీరు ఆ విధంగా పరుష పదజాలం వాడడం అనేది చాలా శోచనీయము, అమానుషం. ఇలాంటి వాటిని సభ్య సమాజానికి మీరు వైసీపీ తరఫున ఏమందిస్తున్నారని చెప్పి నేను ఇవాళ వైసీపీ నాయకులను ప్రశ్నిస్తా ఉన్నా. ఏదైతే వైసీపీ కాంగ్రెస్ యొక్క డిఎన్ఏ కలిగినటువంటి పార్టీ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ కులాల పేరుతో, మతాల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో విభజించి పాలించి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టిందో ఆ యొక్క డిఎన్ఏ కలిగినటువంటి పార్టీ. కాబట్టి ఇవాళ ఆ యొక్క అంబటి రాంబాబు గారు ఆయనకు ఎప్పుడు కూడా నిత్యము మీడియాలో ఉంటూ ఏదో రకంగా విమర్శిస్తూ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి మీద ప్రశ్నించాల్సింది పోనిచ్చి కేవలం ఒక కులాన్ని ఆపాదించి ఇవాళ కులం పేరుతో ఆయన ఒక కులనాయకుడిగా చూసుకోవడం అనేది రాజకీయాల్లో తగవు. రాజకీయ నాయకులు ఎవరైనా కూడా ఏ కులంలో ఉన్నారో అన్ని కులాలకు మతాలకు మనము
వారికి అనుగుణంగా వారి యొక్క సమాజంలో వారి అభ్యున్నతికి కృషి చేయాలే తప్ప ఇలా దిగజారుడు మాటలు మాట్లాడి వారి స్థాయిని దించుకోవాల్సినటువంటి పని లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలను బహిరంగంగా క్షమాపణ చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేశాను.